చేయండి సార్, దాని తర్వాత బాగుంది తర్వాత. ఎందుకంటే చీరాలు మీరే మాకేసారు. అంటే జంకాలు బద్దీలంటే ఎందుకంటే ప్రతి వాళ్ళకి దాన్ని ముందు ఒక నెక్స్ట్ ఏదైనా కొత్త వస్తుంది పైపింగ్ ఎక్కువ అడిగితే అయ్యేది కదా. లేడీస్ ముందుకు రండి, లేడీస్ ముందుకు రండి. అమ్మా 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 నువ్వేమన్నా అన్నారు. సార్ 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 విజయ్ కుమార్ గారి నాయకత్వం చెప్పండి ముందు అబ్బాయి మన దిగేస్తున్నాడు సైడ్ రమ్మా. ఫ్రీ బస్సు పథకంలో ఒంగోలు బస్ స్టాండ్ నుంచి మగమూరు ఏలూరు వారిపాలెంకి మేము ఒక ట్రిప్ వెళ్తా ఉన్నాం. మేము వాళ్ళ ఆర్ఎం గారు, ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్స్. ఈ స్కీమ్ మహిళలకి ఫ్రీ బస్ అనే స్కీమ్ చాలా అద్భుతంగా ఉంది. మేము ఊహించే దానికన్నా ఇంకా బాగా స్పందన ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇంతకుముందు ఒక 30-40 ఏళ్ళు ట్రాఫిక్ ఉంటే ఈ బస్సులలో ఇప్పుడు దగ్గర 1,50,000 వరకు ఈ ఒంగోలు డిపోలో వచ్చిందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక విధంగా చూస్తూ ఉంటే మహిళలకి బస్సు ఫ్రీగా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఉపాధి కోసము ఒంగోలు వచ్చినా ఇతర ఊర్లోకి వెళ్ళినా వాళ్ళకి బస్ టికెట్ అనేది ఫ్రీ. మీరు చూసుకుంటా ఉంటే ఇంతకుముందు మినిమం ఛార్జెస్ 20 రూపీస్ అనుకుంటా. ఆ 20 రూపీస్ అంటే ప్రాణు పోను ఒక 50 రూపాయలు. 50 రూపాయలు ఇంటూ ఒక 30
50 రూపాయలు ఇంటూ ఒక 30 రోజులు అంటే మినిమం 1500 వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినట్టే లెక్క. ఇంకా కొంతమందికి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఇది చాలా మంచి పథకము. అదేవిధంగా ఆర్టీసీ సోదరులకు కూడా, కార్మికులకు సోదరులకు కూడా ఈ ఫ్రీ బస్ వల్ల ఆర్టీసీని కూడా ఆదుకున్నట్టు ఉంది. ఇది జనాలలో ఇది చాలా స్పందన ఉంది, చాలా అంటే మహిళల్లో. నేను ఈ మధ్య రోడ్ల బట్టి కార్లు వెళ్తా ఉంటే పైకి చూస్తూ ఉంటే అన్ని బస్సులు ఫుల్ ఉన్నాయి. మహిళలు చాలా సంతోషంగా బస్సులలో తిరుగుతూ ఉన్నారు. సో అందుకని ఇది ఒక అద్భుతమైన స్కీము, మహిళలకి బాగా నచ్చిన స్కీము, వాళ్ళకి ఆదాయం వచ్చే స్కీము. ఇండైరెక్ట్గా వాళ్ళని వ్యాపారాలు చేసుకొని, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు కూడా పనికొచ్చే స్కీమ్. ఎందుకంటే బస్సు ఫ్రీ కాబట్టి ఆ డబ్బులన్నీ వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టే ఒక విధంగా లెక్క. అందుకని నేను అన్ని స్కీముల కన్నా ఈ మహిళ బస్సు ఫ్రీ అనే స్కీము మహిళల్లో చాలా ఉత్సాహం పెరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి మంచి స్కీమ్ని ఇంత తొందరగా అమలు చేసినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు.